ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో సుమారు 23 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ టీపీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలంలోనే మండల కేంద్రంలో ఇన్ని ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎంతో మంది నిరుపేదలకు గృహాలు మంజూరు చేసి వారి ఇండ్లలో వెలుగులు నింపుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాలనలో నిరుపేద వారికి సొంతింటి కల నెరవేరిన దాఖలాలు లేవన్నారు. సభలలో, సమావేశాల్లో డబుల్ బెడ్రూమ్ల పేర్లతో ఊదరగొట్టే తప్ప నిరుపేద వారికి సొంతింటి కల నెరవేరింది లేదన్నారు. వారు చేసిన పాపంతోటే ప్రతి గ్రామాలు దురదృష్ట పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం వారి బాధ్యత అని ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదవారి సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి పట్టణ అధ్యక్షులు మచ్చ రమేష్, మచ్చ నిల్లయ్య, ఆకుల సురేందర్రావు, మాజీ మండల అధ్యక్షులు మాచెల్ర ప్రభాకర్, మాజీ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ ఉప సర్పంచ్ ఎండి మహమ్మద్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి అఫ్రోజ్ ఖాన్, మాజీ ఎంపీటీసీ గుగ్లోత్ స్వప్న విజయ్ నాయక్, ఎండి నయీం, ఎండి ఉస్మాన్, కాంచనపల్లి వనజారాణి, కుంట సాయిలు, ఎండి రఫీ, గుగ్లోత్ యాకూబ్, స్థానిక నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ముందు